హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవ్యూస్ ఛానల్. దశావతారం బిగ్ బాస్కు కొత్త పేరు పెట్టారు. ప్రొమో వచ్చేసింది. మొట్టమొదట మీకు అందరికీ కూడా పేరున సారీ చెప్తున్నాను. ఇన్నాళ్ళ పాటు నేను మీకు చాలా దూరం ఉండిపోయాను. కొన్ని వ్యక్తిగత సమస్యలు బ్లా 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 అవన్నీ ఉన్నాయి. ఇప్పటి నుంచి మళ్ళీ, ఎందుకంటే బిగ్ బాస్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ మనమందరం కలుసుకుందాం, మాట్లాడదాం. ఈసారి కూడా ఎప్పట్లాగానే తెలుగు కన్నడ బిగ్ బాస్ ఈ రెండింటినీ కూడా నేను ఈక్వల్గా మీకు అందించడానికి ట్రై చేస్తాను. సో ఇక అసలు విషయానికి వచ్చేస్తే, తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 అంటే ఒక 10 ఏళ్ళు పూర్తయిపోతున్న సందర్భం కాబట్టి ఈ ఎపిసోడ్కు చాలా 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 ప్రాధాన్యం ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఎప్పట్లాగానే హోస్ట్ నాగార్జున గారే, అందులో ఏం మార్పు ఉండదు. కాకపోతే లాస్ట్ సీజన్కు ఈ సీజన్కు ఏమన్నా వ్యత్యాసం చూపిస్తారా? లాస్ట్ సీజన్లోన కామనర్స్ కోసం అగ్ని పరీక్ష అని ఒకటి ప్రత్యేక కార్యక్రమం పెట్టారు. సో ఇవన్నీ మాట్లాడక ముందు అసలు ప్రోమో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది, పర్వాలేదు. కాకపోతే కాన్సెప్ట్ పెద్దగా నాకు కొత్తగా ఏమనిపించలేదు. అదే బిగ్ బాస్ వచ్చేస్తుంది అనగానే. కాకపోతే ప్లస్ ఏంటంటే ఒక ర్యాపో సాంగ్ పెట్టారు, నోవెల్ పాడారట. ఆ ర్యాపో సాంగ్ వెనకలు వస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లోన. ఈ విజువల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందరూ అలర్ట్ అయిపోతూ ఉంటారు. ఇంకా అందరూ టీవీ ముందు కూర్చొని ఉండరు. ఇవన్నీ కూడా పెద్దగా అంటే అంత ఎగ్జైట్ అనిపించలేదు నాకు. ఇంకా ఏమైనా చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది ఫర్ ది కరెక్ట్నెస్. బట్ ఉన్నంతలో నాగార్జున ఎప్పట్లాగే తన మార్కు చూపించడానికి ప్రయత్నించారు. ప్లస్ ప్రతి బిగ్ బాస్ సీజన్కు కూడా ఆ సీజన్కి సంబంధించిన ఒక ట్యాగ్ లైన్ అయితే ఉంటుంది. లాస్ట్ సీజన్లోన ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పారు. అలాగే ఈసారి కూడా ఆటలో సవాళ్ళు కాదు, అసలు ఆటే సవాలు అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సాధారణంగా ఆటల్లోన సవాలు ఉంటుంది, ప్రతి సవాలు ఉంటుంది, ఇది సాధారణం. అయితే ఇక్కడ ఆడడమే ఒక సవాల్. ఇంకా గెలుపు ఓటములు, ఆటలో సవాళ్ళు అవన్నీ కూడా పక్కన తీసి పెట్టండి అన్నప్పుడు దిస్ గేమ్ విల్ బి సమ్వాట్ క్రిటికల్ అనేటువంటి ఒక అర్థం స్ఫురించేలాగా చేశారు. పైగా 10వ సీజన్ కాబట్టి దీనికి దశావతారం అని పేరు పెట్టారు. దశావతారం అని ఒక మైథలాజికల్ పేరు పెట్టడం వల్ల ఇది ఒక కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా ఉంది. మళ్ళీ దశావతారం అంటే ఏం చేస్తారు? రకరకాల క్యారెక్టర్లను ప్రవేశపెడతారా, లేకుంటే కనుక టాస్కులు రకరకాలుగా ఉంటాయా? చాలామంది చెప్పడం ఏంటి, ఈసారి మళ్ళీ సెలబ్రిటీస్ జతకు కామనర్స్ ఉంటారా? అదొక బిగ్ క్వశ్చన్. సెలబ్రిటీస్ జతకు కామనర్స్ ఉంటారా? వాళ్ళు 10 వీళ్ళు 10 ఉంటారని కొన్ని టాప్స్ వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బజ్ అండి. ఈవెన్ ఇప్పుడు హైపోథెటికల్గా వాళ్ళు ఉంటారంట, వీళ్ళు ఉంటారంట అని పేర్లు చెప్పడం కూడా జస్ట్ ఇమాజినేషన్. ఇప్పుడు మనం గత సీజన్లో కూడా చూసాము, ఎంతోమంది పేర్లు వాళ్ళంట వీళ్ళంట కాంబినేషన్స్ నడిచి చివరికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కొద్దిగా మాత్రమే ఉంటారు. మొట్టమొదటేమో చాలా పెద్దవాళ్ళ పేర్లు వినిపిస్తాయి. రాను రాను ఆ పేర్లన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఇది ప్రతి సీజన్ కూడా చాలా కామన్. దాని గురించి మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇక అగ్ని పరీక్ష లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా అగ్ని పరీక్ష ఉండబోతోందా? ఉంటుంది. ఎస్, అగ్ని పరీక్ష 2 ఉంటుంది అని విశ్వసనీయంగా తెలుస్తుంది. కామనర్స్ కోసం పరీక్ష. లాస్ట్ టైం అసలు బిగ్ బాస్ సీజన్ కంటే కూడా అగ్ని పరీక్ష సీజనే చాలా అత్యద్భుతంగా నడిచింది. కామనర్స్ అక్కడ ఆడి గెలవడం అనేటువంటిది పెద్ద టాస్క్ అయింది. ఆ కామనర్స్ నుంచి వచ్చినటువంటి కళ్యాణ్ పడాల విన్నర్గా నిలవడం, ఇట్స్ రియలీ అమేజింగ్. సో కళ్యాణ్ పడాల విన్నర్గా నిలిచారు. అలాగే తనూజ, సెలబ్రిటీ నుంచి తనూజ రన్నర్ అప్గా నిలిచింది. అలాగే డెమాన్ పవన్కు రీతు చౌదరికి మధ్య కొంచెం లవ్ ట్రాక్ నడవడం, అది కాస్త వైరల్ కావడం. ఇప్పటికీ వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉన్నారు. సరే, అది లవ్ అవునా కాదా బిగ్ బాస్ సీజన్ తర్వాత ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అండ్ దెన్ ఆ తర్వాత అసలు విషయం ఏంటంటే, ఇమాన్యుయల్ గెలుస్తాడు, కప్పు కొట్టేస్తాడు అనుకుంటే అది కాస్త తుస్సైపోయింది. ఏదో సంథింగ్ ఎక్కువ కావాలి. కళ్యాణ్ సైనికుడిగా వచ్చాడు, ఆ క్రేజ్ ఉండింది. ప్లస్ చివరి సందర్భంలోనూ బాగా ఆనెస్ట్గా ఆడాడు, కప్పు కొట్టేశాడు. ఇదంతా చరిత్ర, బిగ్ బాస్ సీజన్ 9 చరిత్ర. ఇప్పుడు 10 ఇప్పుడు ఏమవుతుంది? ఈసారి కూడా కామనర్స్ నుంచి ఎవరు రాబోతున్నారు? మెరికల్ లాంటి వాళ్ళు వస్తారా? వాళ్ళే ఈసారి కప్పు కొట్టబోతున్నారా? లాస్ట్ టైం మ్యాజిక్ మళ్ళీ ఈసారి రిపీట్ కాబోతుందా? ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సినటువంటి విషయం. అలాగే
ఇప్పుడు మనకు జడ్జెస్ కూడా అభిజిత్, బిందు మాధవి, ఆ తర్వాత నవదీప్ వీళ్ళే ఉండేవాళ్ళు. ఈసారి వీళ్ళు మారుతారు అనే టాక్ కూడా వినిపిస్తుంది. గీతా మాధురి జడ్జిగా ఉండొచ్చు. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజి అంటే అభిజిత్ బదులు అతను ఉండొచ్చు అని కూడా అంటున్నారు. చూడాలి మళ్ళీ ఇంకా ఎవరెవరు ఉంటారో ఏంటో చూడాలి. జడ్జెస్ని పక్కన పెట్టేస్తే ఇక అగ్ని పరీక్ష 2 అయితే గ్యారంటీ ఉంటుందని అంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మళ్ళీ మనకు వస్తాయి. ఇంకా ఆ విషయం తర్వాత ఇప్పుడు దశావతారంలో ఉన్న మనకు వినిపిస్తున్న పేర్లు, బుల్లితెర నటి పల్లవి గౌడ పేరు వినిపిస్తోంది. అలాగే జబర్దస్త్ ఎక్స్ప్రెస్ హరి, ఆ తర్వాత నూకరాజు, ఆ తర్వాత రాకెట్ రాకేష్, ఆ తర్వాత నందు వరల్డ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కాంట్రవర్సీ అయిపోయింది. మళ్ళీ ఆవిడ వస్తుందో లేదో అనేది తెలియదు, చాలా కాంట్రవర్సీ. ఒక పెద్ద స్కామ్లో చిక్కుకున్నారు దంపతులు ఇద్దరు కూడా. మళ్ళీ వాళ్ళు వస్తారో లేదో మనం కాస్త ఆలోచించాల్సింది. అలాగే పండు మాస్టర్ కూడా, డ్యాన్స్ మాస్టర్ పండు మాస్టర్కు మొన్ననే 1 వీక్ బ్యాకే ఆయనకు పెద్ద యాక్సిడెంట్ అయింది. 2 కాళ్ళు ఘోరంగా దెబ్బతిన్నాయి. 6 నెలల పాటు ఎటు కదలడానికి వీలేదని డాక్టర్లు చెప్పారని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన రికవరీ కావడమే పెద్ద టాస్క్. అతను బిగ్ బాస్ సీజన్లో ఈసారి వస్తాడనుకోవడం కుదరదు. బహుశా ఆయన రారనే మనం అనుకోవచ్చు. అలాగే ఆట సందీప్, ఆయన సతీమణి. ఆట సందీప్ ఈ మధ్య చాలా బిజీగా అయిపోయాడు. చిరంజీవికే కొరియోగ్రాఫర్ చేసిన తర్వాత ఆయన నసీబ్ మారిపోయింది. చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్గా ఉన్నారు. కాబట్టి హీఈస్ వెరీ మచ్ బిజీ. మళ్ళీ బిజీ ఉన్నవాళ్ళు ఇక్కడ రావడం అనేటువంటిది కుదరదు. కాబట్టి ఆ విషయం మనం కాస్త ఆలోచించాలి. తర్వాత రాయల్ మేక రమణ అనేటువంటి ఒక అతని పేరు వినిపిస్తుంది. అలాగే తేజస్వి గౌడ్, శివకుమార్ వీళ్ళ పేర్లు లాస్ట్ సీజన్లో కూడా వినిపించాయి. లాస్ట్ సీజన్లో తేజస్వి గౌడ్, శివకుమార్, కావ్య వీళ్ళందరి పేర్లు వినిపించాయి. కానీ వాళ్ళు ఎవరు రాలే. మళ్ళీ ఈసారి ఆ పేర్లు వినిపిస్తాయి. వాళ్ళు వస్తారో రారో అనేది మనకు తెలియదు. పేర్లు అయితే తరచుగా వస్తూనే ఉంటాయి. వాళ్ళ సీజన్కి వచ్చేదాకా లేదా మేము రాంబాబు అని వాళ్ళతో వాళ్ళు చెప్పేదాకా ఈ పేర్లు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇట్స్ క్వైట్ కామన్. ఆ తర్వాత వాసంతి కృష్ణన్, ఆమె భర్త పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా వస్తారని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఆ తర్వాత రైటర్, ఇది కొంచెం క్వైట్ ఇంట్రెస్టింగ్. రైటర్గా కడలి సత్యనారాయణ. ఈమె ఈ మధ్య కాస్త వీడియోస్లో చాలా వైరల్ అవుతుంది, చాలా బాగా ఫేమస్ అయిపోయింది. మళ్ళీ ఆమె పేరు కూడా వినిపిస్తుంది, తను కూడా రాబోతున్నారు అని. మళ్ళీ చూడాలి. మళ్ళీ వీళ్ళ లిస్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇంతకు మించి కూడా చాలా పేర్లు మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నా కూడా ఒక 10-20 పేర్లు ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అవన్నీ కూడా అఫిషియల్ అయితే కాదు. ఇప్పుడు నేను చెప్పింది కూడా అన్అఫిషియల్ నెంబరే. ఇట్ ఈస్ నాట్ ఏ అఫిషియల్. మళ్ళీ వాళ్ళు వస్తారా రారంటే వీ డోంట్ నో. వస్తే రావచ్చు, లేకుంటే లేదు. కాబట్టి దాని గురించి మనం చివరి నంబర్ వచ్చేదాకా, చివరిగా వీళ్ళు అని తేల్చేదాకా కూడా ఈ గందరగోళం నడుస్తూనే ఉంటుంది, ఈ అంచనాలు నడుస్తూనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సీజన్ 10 ఎలా ఉండబోతుంది? ఇదేమైనా స్పెషల్గా తీర్చిదిద్దబోతున్నారా? ఏమైనా ఆటను అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఏమైనా చేస్తూ ఉన్నారా? వాట్ దే ఆర్ డూయింగ్? ఎందుకంటే లాస్ట్ టైం సీజన్ చాలా హైప్ క్రియేట్ చేసింది. మొత్తం కోట్లలో వ్యూస్ వచ్చాయి. అసలు అగ్ని పరీక్షనే దద్దరిల్లిపోయింది పోయేసారి. కామనర్స్ మామూలుగా కాదు, అల్లాడించేశారు. శ్రీజ కావచ్చు, ప్రియా కావచ్చు, ఆ తర్వాత డెమాన్ పవన్ కావచ్చు, వీళ్ళందరూ హరిత హరీష్ కావచ్చు. అసలు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే బీభత్సం సృష్టించారని చెప్పవచ్చు. లాస్ట్ టైం మాత్రం కామనర్స్ది నిర్వహించినటువంటి అగ్ని పరీక్ష సూపర్ డూపర్ సక్సెస్ అయింది. మళ్ళీ ఈసారి కూడా అగ్ని పరీక్ష 2లోన కామనర్స్ని సెలెక్ట్ చేస్తారా? వాళ్ళు అంటే సెలెక్షన్ బాగుంటుందని మనం అనుకోవాలి. చాలా సందర్భంలోనూ లాస్ట్ సీజన్లోనూ మనం రివ్యూ చేసేటప్పుడు కామనర్స్ను శ్రీజ విషయం వచ్చేటప్పటికి ఏంటి ఇలాంటి క్యాండిడేట్స్ చేశారని, ఆ తర్వాత ప్రియ విషయంలో వచ్చేటప్పుడు వీళ్ళ విషయం వచ్చేటప్పుడు చాలా సందర్భంలో మనం డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఎలా సెలెక్ట్ చేశారయ్యా బాబు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా శ్రీజ ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకున్న స్టేజ్ నుంచి చివరికి ఆ అమ్మాయిని అన్యాయంగా రానియకుండా చేశారా అనే స్టేజ్ దాకా వెళ్ళిపోయిన కథలు మనం చాలా చూసామన్నమాట. సో ఇంకా ఈసారి మళ్ళీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, మీరేమనుకుంటున్నారు? ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఏ కాంబినేషన్ మీ మనసులో మెదులుతుంది? అదేమైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. సో ఇదండి
ఇంకా ప్రోమో కూడా వచ్చింది. ప్రోమో చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత డీటెయిల్స్ వస్తున్న కొద్దీ నేను మీతో షేర్ చేసుకుంటాను. మొత్తం మీద మనం ఈసారి కూడా అగ్ని పరీక్ష పెడితే అగ్ని పరీక్ష, అక్కడ పెట్టేటువంటి టాస్కులు, అక్కడ ఆడేటువంటి ఆట తీరు మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. ప్లీజ్ బేర్ విత్ మీ. ఈసారి మాత్రం మీకు ఆశాభంగం కానివ్వను. ఖచ్చితంగా మంచి ప్రయత్నమే చేస్తాను. దట్స్ అండి. సో మళ్ళీ మనం కలుసుకుందాం. సో మీరు చూస్తున్నందుకు థ్యాంక్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు పెంచినటువంటి ఛానల్ ఇది. ముఖ్యంగా మీరు పెంచినటువంటి ఛానల్. ఈ ఛానల్ ఖచ్చితంగా ఇంకా ముందుకు దూసుకెళ్తుంది. నేను మంచి ప్రయత్నం పెడతాను. మీ ఆశల్ని నేను నీరు కార్చనని మాట ఇస్తున్నాను. ఇక మీద బిగ్ బాస్ది దుమ్ము లేపుతాం. ఆట అక్కడే కాదు, ఇక్కడ కూడా ఆట గురించి మనం మాట్లాడుకుందాం. నిజాయితీగా మాట్లాడుకుందాం. ఊహలు వద్దు, ఊహాగానాలు వద్దు. అలా అంట ఇలా అంట అని ఈ పిట్టగోడ కబుర్లు కాకుండా వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఏం కావచ్చు, ఈ విషయాలకే మనం కట్టుబడి ఉందాం. ఓకే, అదండి. ఫైన్. హ్యావ్ ఎ గుడ్ డే.